బ్రేకింగ్ చూస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాత్రి తుఫానుగా బలపడింది. దీనికి రెమాల్గా నామకరణం చేశారు. ఇది కెనాపోరాకు నైరుతి దిశలో, సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రికి కైపుపర సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తుంది. తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుఫాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. విజయవాడలోని పలు రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కణేకలులో 70, ఉరవకొండల 62 మిల్లీమీటర్లు నమోదైంది. ఈదురుగాలులకు ఎల్లమనూరు, యాడికి, పెద్దపప్పూరు, కంబదూరు, ఉరవకొండ, నార్పల, సెట్టూరు, బెలుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పెద్దవడ్గూడూరు మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. టమాటా పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. దానిమ్మ, అరటి పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈరోజు కూడా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక లేటెస్ట్ వెదర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అందించేందుకు మా రిపోర్టర్ రాజు వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈరోజు ఫోర్కాస్ట్ ఎలా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు? మొత్తంగా చూస్తే రెమాల్ తుఫాను వల్ల మొత్తం సముద్రం అయితే అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తుఫాన్ సమయంలో కొంత ఉధృత వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనము చూడవచ్చు విజువల్లో సముద్రపు అలలు, ఆ కెరటాలు అనేవి ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దాదాపుగా సముద్రం ఒడ్డు నుంచి 6 అంచెలుగా కెరటాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నేను ఈ లొకేషన్ చూపిస్తాను. సముద్రం దగ్గర నుంచి, అంటే ఎప్పుడు ఒడ్డు వరకు ఉండే అలల తాకిడి మొత్తం అది దాటుకుని, తీరాన్ని దాటుకుని ఇంకా చాలా వరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. ఈ తడిగా ఉన్నటువంటి ప్లేస్ అనేది సాధారణ రోజుల్లో ఎప్పుడూ కూడా సముద్రపు కెరటాలు, అంటే వాటర్ అనేది పైకి వచ్చే దాఖలాలు అయితే లేవు. కానీ ఒక్కసారిగా అలలు అనేవి దూసుకుని వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి. ఆర్కే బీచ్కి సంబంధించినటువంటి బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ బీచ్ రోడ్డు సమీపం వరకు ఈ మొత్తం అన్ని ఏరియాల్లోనూ కొంత ముందు వరకు కూడా కెరటాలు వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత ఉధృతంగా సముద్రం అయితే అల్లకొల్లాలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఈ తుఫాను ప్రభావం లేకపోయినా కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు మొత్తము అటు విశాఖ కానీ, కాకినాడ, మచిలీపట్నము, నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటాడడం కోసం అటు పశ్చిమ బెంగాల్ వరకు ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు. పశ్చిమ బెంగాల్, అండమాన్ ఈ ఏరియాలోకి వెళ్తున్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆ వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే వాతావరణ కేంద్రం సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ బోట్లన్నీ కూడా ప్రస్తుతం ఈ హార్బర్లోనే, ఫిషింగ్ హార్బర్లోనే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ రెమాల్ తుఫాన్కి సంబంధించి బంగ్లాదేశ్లోని కెపుపరా, అదేవిధంగా కెపుపరాకి నైరుతి దిశగాను, పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా, క్యాన్సింగ్కు దక్షిణ ఆగ్నేయంగా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నట్లుగా తెలుస్తుంది. తుఫాన్గా మారినటువంటి ఈ రెమాల్ కెపుపరాకి సంబంధించి, సాగర్ దీవులకు సంబంధించి మధ్యలో ఈరోజు అర్ధరాత్రి ఇంచుమించుగా 12 గంటలు దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఐఎండిఏ కూడా చాలా వరకు, అంటే ఏపీతో సహా అటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మణిపూర్,
మిజోరం, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈశాన్య రాష్ట్రాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందికర, ముఖ్యంగా ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి IMDA కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని వాతావరణ కేంద్రాల నుంచి సూచనలు అయితే వెళ్తున్నాయి. మత్స్యకారులు ఇప్పటికే వాళ్ళు వేటకు వెళ్లకుండా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే నిన్న మొన్న కూడా చూస్తూనే ఉన్నాం, చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే ఉన్నాయి. నిన్న కాకినాడ, అదేవిధంగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నుంచి రానున్నటువంటి 3 రోజులు, అంటే మంగళవారం వరకు కూడా అటు అనంతపురం, అన్నమయ్య జిల్లా, నెల్లూరు, కృష్ణా, ఏలూరు, ముఖ్యంగా అనకాపల్లి, ఇటు శ్రీకాకుళం సంబంధించి మన్యం, పార్వతీపురం జిల్లా ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. వర్షాలు పడే సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులు వీస్తాయి. 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ గాలులు వీచే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. కానీ రైతుల్లో ఒక భయాందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా మామిడి రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఈ ఈదురుగాలుల వల్ల పూర్తి స్థాయిలో పంట నేలరాలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బొప్పాయి, ముఖ్యంగా అరటి తోటలు ఎక్కడికక్కడ నష్టపోతున్నటువంటి పరిస్థితి, నేల ఒరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో, అంటే రాయలసీమ లాంటి ప్రాంతాలు, అదేవిధంగా కృష్ణా జిల్లా, ముఖ్యంగా వెస్ట్ గోదావరిలోని మెట్ట ప్రాంతాల్లో కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, నేలకు వాళ్తున్నాయి. సో దీంతో రైతులు కూడా కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రంతో పాటుగా IMDA కూడా పలు సూచనలు అయితే చేస్తుంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏపీ మీద పూర్తి స్థాయిలో ఈ వర్ష ప్రభావం లేకపోయినా కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా? థ్యాంక్ యూ రాజు.